ఈరోజు మాట్లాడేటువంటి అంశాల యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన, స్త్రీతో చేసిన లేక స్త్రీ సంతానము, నోవాహు వాగ్దానము, అబ్రహాం సంతానము, దావీదు సంతానము అనేటువంటి అంశాలను మనం పరిశీలనగా నేర్చుకుందాము. యేసుక్రీస్తు ద్వారా దేవుని వాగ్దానాలు అనే నెరవేర్పును గురించి మనం నేర్చుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము ముఖ్యమైన అంశాలు దేవుడు యేసుక్రీస్తు ద్వారా జరిగించేటువంటి అంశాలు. బైబిల్ అంతటిని బట్టి దేవుని బిడ్డలారా, ఇది దేవుడు యేసుక్రీస్తును ముందు మనం గ్రహించవలసింది ఏంటంటే స్త్రీ సంతానం. ఆదికాండం 3:15 ఇది మనందరికీ తెలిసిన విషయమే. రెండవది ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనము, ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను, సమస్త జీవరాశులను నేను పాడు చేయను అని. అది యేసుక్రీస్తు ఆ మాట, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి. రెండవది, దేవుడు తన సేవకుడైన అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. భూలోక వంశాలన్నీ కూడా నీ సంతానము చేత దీవించబడును, ఆ సంతానం క్రీస్తు అని గలతీ పత్రిక 3:16 వచనంలో నీ సంతానం ద్వారా భూలోక వంశాలు దీవించబడును అంటే ఇశ్రాయేలీయులు కాదు, యేసుక్రీస్తు ఆయన సంతానం అని గలతీ పత్రిక 3:16లో దైవజనుడు పౌలు గారు దాన్ని వివరించారు. కాబట్టి ఈ భూలోక వంశాలన్నింటినీ అబ్రహాం సంతానముగా మార్చాలి. 4వది, దావీదు సింహాసనము భూమి మీద నిత్యము ఉండాలి. అదొకటి. యేసుక్రీస్తు ఈ వాగ్దానాలను ఎలా నెరవేరుస్తున్నాడు అనేది మన విశ్వాసం. ఎందుకు ఈ విషయాలు అని అంటే, చాలా రకాలైనటువంటి ప్రసంగాలను మనం వింటూ ఉంటాం. ఉదాహరణకి పరలోకమని, నరకమని, సైతాను అని రకరకాలుగా ఉంటాయి. కానీ మీకు నేను చెప్పేటువంటి ముఖ్య అంశంలో యెషయా గ్రంథం 44:24 వచనంలో, తల్లి గడుపులో నిన్ను రూపించినోని నేను, సమస్త సృష్టిని జరిగించినోని నేను, కాబట్టి సమస్తము చేయవాడను నేను, దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. దేవుడు తన కుమారుడు అయినటువంటి లేక యాజకుడు, ప్రవక్త, రాజు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ భూమిని ఏం చేస్తున్నాడంటే నూతన సృష్టిగా, ఈ సృష్టినే నూతన సృష్టిగా. 2 కొరింథీ 5:17 వచనంలో యేసుక్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఈ నూతన సృష్టిని దేవుడు ఎలా చేస్తున్నాడు అనేది మనం పరిశీలనగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నిత్య రాజ్యము అంటారు. దీన్ని ఏమంటారని అంటే నిత్య రాజ్యం. ఆ రాజ్యము ఎక్కడున్నది? మళ్ళీ ఇదొకటి. ఆ రాజ్యం, నిత్య రాజ్యం అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రసంగికులు చేసేది ఏంటంటే, యేసే వస్తాడు, పరలోకం తీసుకెళ్తూ. దేవుని వాక్యము ఏదైతే ఉందో అది దేవుడు అబద్ధం ఆడుటకు నరుడు కాదండి. యెషయా గ్రంథం 45:18 వచనంలో దేవుడు భూమిని సృజించెను, అది నిత్యము అనే మాట వాడతాడు. అది నిత్యము నివాసయోగ్యముగా దాన్ని చేశాను, నిత్యము నివాసయోగ్యముగా. యెషయా 45:18లో ఉంటాయి. భూమి గురించి ఇంకా అనేక వచనాలు ఉంటాయి. ఈ రీతిగా దేవుని బిడ్డలారా, నోవాహు వాగ్దానం ద్వారా, అది అబ్రహాము సంతానం ద్వారా భూలోక వంశాలన్నింటినీ కలపాలి. ఇప్పుడు రకరకాలైనటువంటి వంశాలలో ఉన్నాం మనం. ఉదాహరణకి ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు,
మరి మన గోత్రాలు ఎన్ని? అవి లెక్కకు మించినటువంటి గోత్రాలు. ఈ గోత్రాలన్నింటినీ కూడా ఒకే అబ్రహాము సంతానముగా మార్చారు. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 27 నుంచి 29 వరకు మనం చదివినట్లయితే విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క వాగ్దానానికి వారసులైతారు. కాబట్టి ఇది యేసుక్రీస్తు ఎలాగ ఈ వారసత్వంలోకి మనల్ని నడిపిస్తున్నాడు. మనల్ని అంటే మనము అన్యజనులము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి మనం చదివినట్లయితే మనము దేవుడు లేని జనులము, వాగ్దానము నిబంధన లేనటువంటి వారము. మనలని దేవుడు యేసుక్రీస్తు ద్వారా వాగ్దానానికి విశ్వాసమును బట్టి వారసులను చేస్తున్నాడని ఎఫెసీ 3:6లో పరిశుద్ధుడైన పౌలు వివరించి చెప్తాడు. అన్యజనుల యొక్క రక్షణ, భూలోక వంశాలన్నీ అబ్రహాము సంతానముగా మార్చేటువంటి ఈ వాగ్దానం. రెండవది ఏంటంటే దావీదు సింహాసనం. మొదటిది స్త్రీ సంతానము, రెండవది నోవాహు వాగ్దానము, మూడవది అబ్రహాం వాగ్దానము, నాలుగవది దావీదు వాగ్దానం. దావీదు వాగ్దానం ఏంటంటే ఈ దావీదు రాజ్యం అనేది నిత్యము ఉండాలి అంటాడు. అది ఎక్కడ ఉండాలి? భూమి మీదనే ఉండాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినట్లయితే నానా భాషలు మాట్లాడు వారందరినీ క్రీస్తు తన రక్తము ద్వారా దేవునికి ఒక రాజ్యం చేశాడు. వారు భూమి మీద కొత్త పాట పాడిరి అని. భూమి కాబట్టి ఆకాశములు యెహోవా వశము, భూమి నరులకు ఇచ్చెను. 115వ అధ్యాయం కీర్తనల గ్రంథం 16వ వచనంలో ఇది నెరవేర్చి రాసి ఉన్నది. వీటిని పరిశీలనగా మనం తీసుకోవాలి. ఏంటి మన యొక్క రక్షణ? ఎందుకు దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు? ఇవన్నీ అవునా కాదా అననికి మనం జాగ్రత్తగా దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమనుకుంటున్నాము? 2 పేతురు 3వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు మనం చదివినట్లయితే ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోతుంది, మనము వెళ్ళిపోతాము, కొత్త ఆకాశము కొత్త భూమి. 13వ వచనంలో 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలో బహువేంద్రముతో ఇవన్నీ కూడా లయమైపోతాయి, ఇదంతా మొత్తం శూన్యమైపోతుందని అక్కడ వచనం ఉన్నది. అలాగే ఎన్నిసార్లు చేశాడు, ఎన్నిసార్లు అవుతుంది అనేది ఆ వివరణ మనము నేర్చుకోవాలి. ఇది సేవకుల యొక్క బాధ్యత. సేవకులు సంఘాన్ని విశ్వాసం మధ్య దృఢపరచాలి, కన్ఫర్మ్ చేయాలి. అవును అంటాడు. అదే బైబిల్లో తర్జుమా చేయనటువంటి మాటలలో ఆమేన్ అంటే కన్ఫర్మ్, అవునుగాక అన్నాడు. 2 కొరింథీ పత్రిక దాన్ని చెప్తాడు అన్నమాట. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 15 నుంచి 25 వరకు ఆమేన్ అనే మాట అక్కడ వాడతారు. దాన్ని ఆమేన్ అనేది మనం తెలుగులో పలకాలంటే అవునుగాక అనే అర్థం వస్తుంది. ఆ రకంగా ఈ సాతాను అనేటువంటిది కూడా పెద్ద మనుషులు ఈరోజు పూర్తిగా గలిబిలిలో ఉన్నారు. సాతాను దేవుడు ఒక్కడే అనేది గ్రహించలేకపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, ఒక స్త్రీకి భర్త ఒక్కడే ఉంటారు, 2 భర్తలు ఉంటారు. 2 ఉంటే విచారం అయిపోతుంది. కాబట్టి దేవుడు ఒక్కడే, సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటాడు యెషయా 54:4వ వచనంలో. కాబట్టి బహు జాగ్రత్తగా ఈ బైబిల్ అనేది, క్రైస్తవ్యం అనేది విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క సంతానం. విశ్వాసం, దేవుడు అది అతడు నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచెను. ఆదికాండము 15, 16, 6, 7 వచనాల్లో రాస్తాడు.
కాబట్టి నమ్మాలి. మాటను బాగా వెతికి, వాక్యాన్ని వెతికి దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించువాడు బాగా వెతకాలి. మాటల యొక్క అర్థం తెలుసుకోవాలి. బైబిల్లో 7 రకాల అలంకార భాషలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఒకసారి మనుషులను పర్వతాలు అంటాడు, భూమికి పునాదులైన పర్వతములారా అంటాడు. ఒకసారి యూదా గోత్రపు సింహమ్మ అంటాడు, ఒకసారి తోడేలు అంటాడు, ఒకసారి మూగ కుక్కలు అంటాడు, మొరిగే కుక్కలు అంటారు. రకరకాలైనటువంటి అలంకార భాష ఉంది. ఆయా సందర్భాన్ని బట్టి ఆ భాష ప్రకారంగా దాన్ని చూసుకోవాలి. అలాగే దేవుని పని పాడు చేసేటువంటి వాడిని ఏమంటారంటే విరోధి. నీవు నాకు విరోధి వైద్యువు కనుక నేను నీకు విరోధిని అవుతున్నాను అంటాడు. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా దావీదుకు విరోధముగా పనిచేశాను. 22వ అధ్యాయము 1వ దినవృత్తాంతాలలో సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా అంటాడు. అంటే విరోధి అని అర్థం అన్నమాట. ఇది గ్రహించకపోయి రకరకాలైనటువంటి విశ్వాసంలో మనం ఉంటాం. ఎక్కడ చెడిపోతామంటే దేవుడు ఒక్కడనే సత్యాన్ని మర్చిపోతాం, రకరకాలుగా తీసుకొని వెళ్ళిపోతాం. కాబట్టి ఈ 4 అంశాలు, 1 స్త్రీ సంతానం, 2 నోవాహు వాగ్దానం, 3 అబ్రహాము వాగ్దానం, 4 దావీదు వాగ్దానం. వీటన్నిటిలో ఏం చేయాలి? భూలోక వంశాలన్నీ నీ సంతానము ద్వారా దీవించబడును. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయము మీరు ఎప్పుడైనా చదివారు లేదో కానీ అక్కడ చూడండి దేవుని బిడ్డలారా, యూదా గోత్రం స్పెషల్గా దేవుడు యూదా గోత్రాన్ని తీసుకున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము నేను చదువుతాను, దయచేసి చూడండి. మనం ఎవరం ఏమైనా సాతాను, దేవుడు, పరిశుద్ధాత్మ, ఈ నరకం, సమాధి అనేటిది గెలుతాం. కానీ రాజ్య నిర్మాణం ఎలా జరుగుతున్నది, భూలోక వంశాలు ఇశ్రాయేల్తో సమాన పౌరసత్వం ఎలాగైతుంది అనేది మనం అసలు అడగము. అది చెప్పే వాళ్ళకి అసలు తెలియదు కదా. ఇది బాగా గ్రహించడం. మత్తయి సువార్త నేను 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుతా, దయచేసి గమనించండి. అబ్రహాము కుమారుడగు దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రహాము కుమారుడు ఎవరు? దావీదు. దావీదు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారు నందు పేరేసును జరాహును కనెను. యూదా ఎవరి అందుకు అన్నాడు? ఇది గమనించాలి. తామారు యూదాకి ఏమవుతుంది? కోడలు. ఎవరామె? అన్యజనురాలు. కాబట్టి యూదాకు కుమారులు తామారు ద్వారా వచ్చారు. తామారు అనగా అన్యజనులు, అన్యజన స్త్రీ. ఆమె అన్యజనులను తీసుకొచ్చాడు. ఎఫ్రాము ఆరామును కనెను, ఆరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను. రహాబ్ ఎవరు? తామార్ ఎవరు? రహాబ్ ఎవరండి? ఎరికో కోటలో ఒక వేశ్య. ఎరికో కోటలో ఇశ్రాయేలీయులను ఆ కంపలు లేక ఆ ముండ్ల పొదల కింద దాచి వాళ్ళను రక్షించినందుకు ఆమె విశ్వాసుల లిస్టులో వచ్చేసింది. ఎబ్రి పత్రికలో కూడా పౌలు రాహాబును తీసుకుంటాడు. దేవుని బిడ్డలారా, రాహాబు ఏంటిది? వేశ్య. వేశ్య అంటే ఏంటిదన్నమాట? అనేక మంది ఉంటారు పురుషులు. ఆమెకు ఒక్క పురుషునికి కాదు, వేశ్య అనేక మందిని చేసేది. కాబట్టి వాళ్ళను ఎక్కడ తీసుకొచ్చాడు? భూలోక వంశాలన్నీ నీ సంతానము ద్వారా దీవించబడును. కాబట్టి మొట్టమొదట ఆమెమో తామారు, అన్యజనురాలు. రెండో ఆమెమో వేశ్య, ఆమెను తీసుకొచ్చాడు. రహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఓబేదును కనెను. రూత్ ఎవరు? రూత్ ఎవరు? శాపగ్రస్తురాలండి. రూతు
ఏమంటారు, లోతు సంతానం శాపగ్రస్తురాలు. కాబట్టి జాగ్రత్తగా అమ్మోనీయులు, మోయాబీలు. మోయాబు అంటే పెద్దోడు, అమ్మోను అంటే చిన్నోడు. కాబట్టి ఈ రూతు అనే ఆమె మోయాబీరాలు. రూతు గ్రంథం మనం చదివినట్లయితే రూతు గురించి, ఈమె కూడా విశ్వాస విషయంలో నీ దేవుడే నా దేవుడు అని తన వాళ్ళందరినీ వదిలేసి నయోమితో ఆమె ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది. కాబట్టి రూతును ఏం చేశారు అంటే, ఇక్కడ చూడండి, యెషాయి నయస్సును షల్మాను రహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. రూతు గ్రంథంలో ఇదంతా రాస్తాడు. ఎవరెవరు వీళ్ళు? ఒక ఆమె, ఏం పేరు ఆమె పేరు? తామారు. మొదటి స్త్రీ ఎవరు? తామారు. రెండవ స్త్రీ ఎవరు? రహాబు. మూడవ స్త్రీ ఎవరు? రూతు. వీళ్ళంతా అన్యులు. అన్యులే కాకుండా భయంకరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు. ఏదో పరిశుద్ధాత్మ పొంది ప్రార్థన చేసి వచ్చినవాడు కాదు. వీళ్ళంతా ఏమయ్యారు? భయంకరం. దేవుని బిడ్డలారా, వీళ్ళ ద్వారానే లోకానికి రక్షణ వచ్చింది. ఇప్పుడు అది చూడండి ఎలాగుందో. వీళ్ళలో నుండి యేసుక్రీస్తు వచ్చాడు. దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా లేఖనాలు. ఏంది వచనం దేనికి సాదృశ్యము అని అంటే, అబ్రహాము యొక్క సంతానము ద్వారా భూలోక వంశాలన్నింటినీ, అన్యజనులు అందరినీ కూడా అబ్రహాం సంతానముగా మార్చేదానికి బేసిక్గా ఇక్కడ నలుగురు స్త్రీలను పెట్టాడు. ఒక ఆమె తామారు, రెండో ఆమె రహాబు, మూడో ఆమె రూతు, నాలుగో ఆమె మేకు. 6వ వచనంలో రాస్తాడు, ఓబేదు యెషాయిని కనెను. యెషాయి రాజైన దావీదును కనెను. దావీదు ఊరియా భార్య అయిన ఆమె యందు సొలొమోనును కనెను. ఎవరి భార్య? ఊరియా భార్య బత్షెబా. అన్యులు సంబంధమైన వాళ్ళు, వేరే వాళ్ళకు భార్యగా ఉన్నవారు. మనమంతా కూడా వేరే వాళ్ళకు ఉన్నవాళ్ళం. బహు జాగ్రత్తగా ఈ విషయాలను, ఈ నలుగురు స్త్రీలను మనము అబ్రహాము యొక్క వాగ్దానం, భూలోక వంశాలన్నీ నీ సంతానము ద్వారా దీవించబడతావి. కాబట్టి ఈ నలుగురు స్త్రీలు కూడా భయంకరమైనటువంటి వంశాల నుంచి వచ్చినటువంటి వారు, భయంకర స్థితుల నుండి వచ్చిన వారు. ముఖ్యంగా మనము బత్షెబా విషయం ఆలోచిస్తే భయంకరమైన ఇంకొక భార్యను తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ దయచేసి దేవుని సంతానముగా మార్చేశారు. వీళ్ళంతా ఎప్పుడు ఈ గోత్రము అని అంటే 70 సంవత్సరాలు బబులోనులో చెర అనుభవించి వచ్చిన తర్వాత, ఈ చెర నుంచి 70 సంవత్సరాలు చెరలో నుంచి వచ్చిన తర్వాత వచ్చిన ఆమెనే మరియమ్మ. ఈ 70 సంవత్సరాలు బబులోనులో చెర అనుభవించి వచ్చిన వాళ్ళలోనే మరియమ్మ. కాబట్టి ఈ మరియమ్మ అనేటువంటి ఆమె ఏమున్నది? మరియమ్మలో భూలోక వంశాలన్నీ ఉన్నాయి. మరియమ్మలో ఏమున్నవి? భూలోక వంశాలన్నీ కూడా ఆమె రక్తంలో ఉన్నవి. కాబట్టి మరియా, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు అన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మరియమ్మ అంటే ఏదో కన్నె మరియమ్మ కాదు. మరియమ్మలో ఏమేమి ఉన్నది? తామారు ఉన్నది. మరియమ్మలో ఏమేమి ఉన్నది? రహాబు ఉన్నది. మరియమ్మలో రూతు ఉన్నది. మరియమ్మలో బత్షెబా ఉన్నది. ఈ యూదా గోత్రం సంతానం అంతా కూడా ఈ నలుగురు స్త్రీల ద్వారా వచ్చిన వాళ్ళే. కాబట్టి ఈ యోసేపు అనేవాడు యూదుడు. యోసేపు అనేటువంటి వాడు యూదుడు. ఈ యూదులు ఎంతమంది రక్తము? 4 రకాల జాతుల రక్తం ఆయనలో ఉన్నది. కాబట్టి బహు జాగ్రత్తగా మరియమ్మ కూడా ఆ రక్తము ద్వారా స్త్రీ సంతానముగా యేసయ్య ఈ లోకానికి వచ్చి ఈ 4
స్త్రీల యొక్క స్వభావాన్ని మార్చి వాళ్ళని దేవుని బిడ్డలుగా మార్చి వాగ్దానానికి వారసులుగా చేస్తున్నాడు. ఇవి మనం జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ యొక్క సత్యం ఇది. భూలోక వంశాలన్నీ దీవించాలి, ఆ సంతానం యేసుక్రీస్తు కల్తీ పత్రిక 3:16 ఆయన శ్రమ పడ్డాడు, సిలువ కార్చాడు, రక్తం కార్చుడు, సిలువ కార్చుడు, ఇవన్నీ వాక్యానుసారంగా. ఎందుకు? ఆ రక్తంలో ఏమున్నది? ఈ రక్తం అంతా ఉన్నది. రక్తం అంటే ఏంటిది? రక్తం ఏ రూపంలో ఉంది మనకు? రక్తము మాంసము తల్లి కడుపులో నుంచి వస్తాయి మనకు. కాబట్టి రక్తము మాంసము యేసుక్రీస్తు ధరించాడు. అందరూ ధరించేది వేరే, కానీ యేసుక్రీస్తు ఈ 4 స్త్రీల యొక్క రక్త మాంసంలో పాలివాడయ్యాడు. భూలోక వంశాలన్నింటినీ రక్తంలో పాలివాడయ్యాడు. దేవుని బిడ్డలారా, బహుజాగ్రత్త. అన్యజనుల యొక్క రక్షణ దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఎలాగ చేస్తున్నాడు అనేది వివరంగా మనం దాన్ని నేర్చుకొని విశ్వాసాన్ని పరిపక్వం చేసుకోవాలి, విశ్వాసాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సాతాన్ అంటే ఏంటిది నేర్చుకోవాలి, ఆమేన్ అంటే ఏంటిది నేర్చుకోవాలి. బైబిల్లో ఎన్ని రకాల అలంకార భాషలు ఉన్నాయో నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అనేక విషయాలు ఉన్నవి. రాబోయే కాలంలో మనం అనేక విషయాలను ఇంకా నేర్చుకుందాము. యేసుక్రీస్తుని గురించి 6 అంశాలు ఉన్నవి, దేవుని గురించి 6 అంశాలు ఉన్నవి. యేసుక్రీస్తుని క్షమించాలి, యేసుక్రీస్తు గురించి 5 అంశాలు ఉన్నవి, దేవుని గురించి 6 అంశాలు ఉన్నవి. టోటల్గా బైబిల్లో 11 అంశాల గురించి మనం వివరంగా తెలుసుకొని మన విశ్వాసాన్ని యేసుక్రీస్తునందు పరిపక్వం చేసుకొని అప్పుడు నువ్వు ఆమేన్ అనాలి. ఆ ఆమేన్ అనేది దేవుని సన్నిధికి వెళ్తుంది. నువ్వు లేకుండా ఉట్టిగానే ఆమేన్ అంటే అబద్ధం అయిపోతుంది. అందుకని దయచేసి జాగ్రత్త వినండి. మీ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.